చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, లేకుంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ధనంజయ రెడ్డి లేదంటే కృష్ణమోహన్ రెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అనుయాయులు అనేది మనకు తెలుసు. వీళ్ళతో పాటు సెకండ్ గ్రేడ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, అంతకు పైనుండేటువంటి వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తులు. మొత్తం కోటరీలాగా ఏర్పడిపోయినారు. వారిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైప్లోకి రాలా. ఎందుకంటే ఆయన పాలిటిక్స్ ఎప్పుడు గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు మొన్నటికి మొన్న ఇక్కడ గంజాయి ఎవరైతే సప్లై చేస్తూ ఉన్నారో, లేదంటే గంజాయి కేసులు, డ్రగ్ కేసులో ఉన్నారో వాళ్ళని పరామర్శించేదని జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు అక్కడ రౌడీ మోక ఏర్పడిపోయింది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా. ఆ సమయంలో ఆ రౌడీ మోకల్ని ఏర్పాటు చేసే మొదటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. పైన వాళ్ళంతా మిథున్ రెడ్డి, లేకుండా అంటే వాళ్ళ నాయన అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళు ఇటువంటి వాళ్ళు పెంచి పోషిస్తూ ఉంటారు. ఈయన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయినాడు, అంతకు మించి డబ్బులు సంపాదించాడు. వీళ్ళెవరు సంపాదినంత అంటే రాయలసీమలో దాదాపు 90% పొలిటీషియన్స్ అంటే ఆ లెవెల్లో లేరు. మిగిలిన 10% ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ 10% ధనవంతులు టాప్ 3, టాప్ 4లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఇంకా అర్థం చేసుకోండి ఏ విధంగా ఏ రకాన సంపాదించుంటాడో. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేడే అని చెప్పి నేను డౌట్ పడేవాడిని. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సరే అండి, ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే, పెద్ద పని ఏదైనా సరే బయట నుంచి డబ్బులు పెట్టి లేకుండా ఎంప్లాయీస్గా పెట్టి అట్లా చేసుకునేది ఒక ఎక్స్టెంట్ వరకు మనకు వస్తుంది. కానీ ఆత్మ బంధువులు ఖచ్చితంగా అవసరం. అటువంటి ఆత్మ బంధువుల్లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు.